హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పీపీ ఆంటీ ట్రోల్స్. చూడండి ఫ్రెండ్స్, మన పందిపిల్ల ఆంటీ చాలామందిని మన మీదకి ఉసగొలుపుతుంది. మనం అసలు తగ్గకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే మన ట్రోల్స్ ఛానల్స్ ఎవ్వరు కూడా తగ్గకూడదు అని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మన పీపీ ఆంటీ చేస్తున్న పనులు, ఆమె భాగవతాలు ఎన్నో ఉన్నాయి. ఆ భాగవతాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉండటంతో ఆమె మన మీద, ఆమె పేటీఎం బ్యాచ్, ఆమె కుక్కలు ఉన్నారు కదా, పెంపుడు కుక్కలు, వాళ్ళంతా కలిసి మన మీద దాడి చేయడానికి ట్రై చేస్తున్నారు. సో వాళ్ళ దాడి మనం అస్సలు భయపడ్డము. వాళ్ళు వీధి కుక్కలు ఎన్నైనా మీదికి రానిలేండి, రాళ్ళతో కొట్టి తెరవడం కానీ, లేకపోతే వాళ్ళ మీద కట్లతో దాడి చేయడం కానీ, మనం కూడా తగ్గకుండా వెళ్తేనే అవి వెనక్కి తగ్గుతాయి. లేకపోతే మన మీదకి కరచడానికి కుప్పలుగా వీధి కుక్కలు అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో నేను ఆంటీ మీద ట్రోల్స్ అనేవి స్టార్ట్ ఎందుకు చేశాను అంటే, ఎంతో కొంత ఆమె ఎవరినో ఒకరిని నష్టపరిచింటేనే వాళ్ళకి కోపంతో ట్రోల్స్ అనేటివి స్టార్ట్ చేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, ఆమె పద్ధతి అనేది నచ్చక ట్రోల్స్ ఛానల్స్ అనేటివి స్టార్ట్ చేస్తారు. ఇంకొంతమంది ఏంటి అంటే, ఆమె తినే తిండి విధానం కానీ, ఆమె పిల్లల్ని చెడగొడుతున్న విధానం కానీ చూసి మరీ కొంతమంది ట్రోల్స్ ఛానల్స్ చేస్తుంటారు. నేనైతే నా వరకు ఛానల్ పెట్టడానికి కారణం ఏంటి అంటే, నేనైతే ఆమె తరపున నష్టపోయాను కాబట్టే ఈ ట్రోల్స్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో నా బాధ నేను కూడా వివరించుకోవాలి కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే, పెరుగు పచ్చడి అంటే నాకు చేసిన మోసం మామూలుది అయితే కాదండి. ఎందుకంటే ఇంకా రేపో మాపో నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అనే టైంలో ఆమె ఛానల్ హ్యాక్ అయిందని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టింది. ఒకప్పుడు లాస్ట్ ఛానల్ హ్యాక్ అయిపోయినప్పుడు ఒక 10 days తర్వాత ఆమె ఛానల్ హ్యాక్ అయిందని అయితే పెట్టింది. అట్లాంటి టైంలో నేను కూడా ఆంటీకి సపోర్ట్ చేద్దాం, ఎందుకంటే మనం పెరుగు పచ్చడి అంటే ఫ్యాన్స్ కదా అనే ఉద్దేశంతో నేను అప్పట్లో ఆమె ఫ్యాన్ అనమాట. నాకు ఆమె గురించి తెలియక ఫ్యాన్ అయితే అయ్యాను. తర్వాత ఆమె చేసిన పనికి అంటే ఆమె నా ఛానల్ మీద స్ట్రైక్ అనేది వేసింది. ఎందుకంటే నేను ఆంటీని సపోర్ట్ చేయండి, ఆంటీ ఛానల్ హ్యాక్ అయిందని చెప్పేసి ఆమె ఫొటోస్, ఆమె వీడియోస్ వాడడం వల్ల ఆమె నా ఛానల్ మీద ఒక స్ట్రైక్ అనేది వేసిందనమాట. సో అందుకనే నేనైతే ఆమె మీద కోపం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి ఎన్నో నెలలు కష్టపడి రాత్రి పగులు తేడా లేకుండా నేను నా ఛానల్ అయితే నేను ఎంతో కష్టపడి ఇంప్రూవ్ అయితే చేసుకున్నాను. ఇంకా దగ్గరలో నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అనే టైంలో ఆమె నా ఛానల్ మీద స్ట్రైక్ వేసి ఛానల్ అనేది కంటికి కనపడకుండా మాయం చేసింది ఫ్రెండ్స్. సో అందుకనే నాకైతే ఆమె మీద కోపంతో నేనైతే ఈ ట్రోల్స్ ఛానల్ అనేది పెట్టాను. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆమె చేసినది మామూలు మిస్టేక్ కాదు. సో నేను అప్పటికి కూడా ఛానల్ అనేది పెట్టలేదు, అప్పటికి కూడా వదిలేశాను, పోతే పోనీలేండి అని చెప్పేసి. కానీ ఆమె ప్రతి ఒక్క ఛానల్ మీద స్ట్రైక్లు వేయడం స్టార్ట్ చేసింది. అలా ఎంతమంది ఛానల్స్ని ఆమె పోగొట్టేస్తుంది. మనం హ్యాపీగా మన ఛానల్ సేవ చేసుకుంటున్నాము, ఒకటో రెండో ఆమె వీడియోస్ పెట్టుకోవడం వల్ల ఆమె ఏకంగా ఛానల్స్ని లేపేయడం చాలా బాధాకరం అనమాట. అందుకనే ఆమె మీద కోపంతో అయితే చాలామంది ట్రోల్స్ ఛానల్స్ అయితే పెట్టారు. ఆమె చేసిన మిస్టేక్ ఆమెకి ఈరోజు శాపంలాగా మారిందనమాట. ఎవ్వరికీ ఆమె మీద కోపం లేదు, కానీ ఆమె చేస్తున్న పని ఒక్కొక్కటి చూస్తూ ఉంటే నిజంగా ప్రతి ఒక్కరూ అంతకుముందు పతివ్రత శిరోమణి అని చెప్పేసి నెత్తికెక్కించుకొని కిరీటాలు అయితే పెట్టారు. ఈరోజు ఆమె చేస్తున్న ఒక్కొక్క తప్పు బయట పడుతూనే ఉంది. మన ఛానల్లో ప్రతి ఒక్కటి కూడా ఆమె అప్డేట్స్ అనేటివి వస్తూనే ఉంటాయి, ఆమె మీద ట్రోల్స్ జరుగుతూనే ఉంటాయి. ఎవ్వరు కూడా దయచేసి మన ఛానల్ని స్కిప్ చేయకండి, ఎందుకంటే మన ఛానల్లో ఆమె గురించి భయంకరమైన నిజాలు అయితే బయటపడుతూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ అంటే, ఒక్క పందిని కాదు షేర్ ఖాన్, 100 పందులను ఒకటేసారి పంపించను. ఎందుకంటున్నామంటే ఆమె మన మీదికి ఊర కుక్కలను అయితే ఉసగొలుపుతోంది. ఏ కుక్కకి భయపడేది లేదు. ప్రతి ఒక్క కుక్కకి టైం వస్తుందంటారు కదా, అలాగా మన కుక్కలకు కూడా టైం వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క కుక్క గురించి మనం మాట్లాడుకుందాం ఖచ్చితంగా. ప్రతి ఒక్క పేటీఎం బ్యాచ్లో వాళ్ళంతా కూడా ఎన్ని బిర్యానీ ప్యాకెట్లు వస్తుందో తెలియదు, ఎంత క్యాష్ పడేస్తుందో తెలియదు, కానీ ఆమె పెంచుతున్న కుక్కలు మాత్రం వాగుతూనే మరుగుతూనే మన ఛానల్లో అస్సలు తగ్గటం లేదు. అవి ఎప్పుడు తగ్గుతాయో తెలియదు, కానీ మనం మాత్రం తగ్గేలాగా ఖచ్చితంగా చేద్దాం ఫ్రెండ్స్. దయచేసి అందరూ మన ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మన పంది ఇంకా చాలా మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంది ఫ్రెండ్స్. అంటే ఆమెకి ప్రతి ఒక్కరికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఆమెకి వ్యూస్ ఏ విధంగా వస్తున్నాయి, ఆమె ఏ విధంగా లక్షలు సంపాదిస్తుంది అనే కొన్ని టిప్స్ అనేటివి మనం ఖచ్చితంగా చెప్దాము.